మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. 14 రోజుల్లో డీజే కలెక్షన్స్, డీజే వసూళ్ల పరంపర కొనసాగుతుంది. రేపటి శుక్రవారం 1-2 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. కొంచెం చెప్పుకోదగ్గ సినిమా నిన్ను కోరి, కొంచెం అంచనాలో ఉన్న సినిమా మాత్రం ఇదే. వీటి వల్ల డీజేకి పోయేదైతే ఏమీ లేదేమో. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు కామెడీ రొమాంటిక్ సినిమాలని ఎక్కువగా లైక్ చేస్తున్నారు, లేకుంటే భారీ సినిమాలను చూస్తున్నారు. అయితే నిన్ను కోరి కొంచెం లవ్ టచ్ ఉన్న సినిమా కాబట్టి అది అంతగా క్లిక్ అవుతుంది అనే అనుమానాలు అయితే కొంచెం బలంగానే ఉన్నాయి. కాబట్టి జనాలు డీజేకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయి. డీజే టీం అమెరికాలో కూడా పర్యటించి వచ్చింది. అల్లు అర్జున్ లోకల్లో బాగానే వసూళ్లు రాబడుతున్నాడు. ఇక నుండి అబ్రాడ్ మీద కూడా ఒక లుక్ వేస్తారని ఆశిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే అల్లు అర్జున్ కామెడీతో పాటు పూజా హెగ్డే గ్లామర్ కూడా ఈ సినిమాకి తిరుగులేని ప్లస్ పాయింట్ అయ్యాయి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అభిమానుల్ని మళ్ళీ మళ్ళీ థియేటర్లకు రప్పిస్తున్నాయి అన్నది మాత్రం వాస్తవం. ఈ వీకెండ్ గట్టిగా పోటీ ఇచ్చే సినిమాలు పెద్దగా లేవు కాబట్టి ఇంకొక వారం వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఒక సినిమా జస్ట్ మౌత్ పబ్లిసిటీలో బాగాలేదు అన్న 3 అక్షరాల రిజల్ట్ గానే వినపడిందంటే ఇక ఆ సినిమా చాప్టర్ క్లోజ్ అయినట్టే. కాకపోతే డీజేకి మిక్స్డ్ టాక్ రావడం వల్ల తిరుగులేని ఉత్సాహాన్ని ఇచ్చింది. కొంతమంది ఎవరో గిట్టని వాళ్ళు కొంచెం నెగిటివ్ గా న్యూస్ స్ప్రెడ్ చేశారు అని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. అసలే హిట్ లేక సతమతం అవుతున్న ఈ టైంలో ప్రతికూలమైన పరిస్థితుల నుండి అనుకూలమైన స్థితిలోకి వచ్చి వసూళ్లు సాధిస్తుంది అన్నది మాత్రం నిజం. మరో వారం ఇదే పరిస్థితి ఉంటే 150 కోట్లు అవలేలగా దాటేసే అవకాశం ఉంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.